నువ్వు పనిచేసిన డైరెక్టర్స్ లో ఇప్పుడు బోయపాటి ఒకే ఒక్క డైరెక్టర్ నాకు తెలిసి హైఫైలో ఫైల్లో ఉన్న డైరెక్టర్, రెకనింగ్ లో ఉన్న డైరెక్టర్ ఇప్పటికి నెక్స్ట్ పిక్చర్ బోయపాటి ఏం చేస్తాడనే ఒక ఎక్సైట్మెంట్ ఇప్పటికీ బోయపాటికి ఉంది. బోయపాటి అనేవాడు యూనిక్ పర్సనాలిటీ. అందరూ తొక్కిన దారి తొక్కల, అతను తొక్కుకుంటూ వెళ్ళిన దారి ఉదారైంది. బాగుంది. యూనిక్ పర్సనాలిటీ. అతను చెప్పే కథ బోయమాస్ అంటారు. బోయమాస్ అని అతనికి మాస్ వేరు, బోయమాస్ వేరు కదా. బోయమాస్ అంటే బోయపాటి మాస్ అని, అది అచీవ్ చేశాడు అతను. ఆయన బోయపాటి గారు అచీవ్ చేసింది. ప్రెజెంటేషన్ స్కూలింగ్ వేరేగా ఉంటుంది అసలు. అది నచ్చిన వాళ్ళకి నచ్చుతుంది, నచ్చని వాళ్ళకి నచ్చదు. వెకట పుట్టేవాళ్ళకి వెకట పుడుతుంది, ఆహా ఊహో అనేవాళ్ళు ఆహా ఊహో వాళ్ళు ఉంటారు. పర్సంటేజెస్ ఆఫ్ డిఫరెన్స్ ఉండొచ్చు, కానీ యూనిక్నెస్ అయితే 100%. అవును. తక్కువ. ఇప్పుడు పూరి గారి మధ్య రోజుల్లో పూర్తిగా అంటే డ్రాప్ లో అలాంటి మంచి డైరెక్టర్ మళ్ళీ వేస్తాడన్నా ఉంది. అంతేనా? అంటే వాట్ ఈస్ ది ల్యాప్స్ ఇన్ హిస్ మెకానిజం అన్నది నీ అబ్జర్వేషన్ లో? జగన్ గారు అసోసియేట్ వాడికైనా టైమే. కొన్ని వర్కౌట్ అవుతాయి, కొన్ని వర్కౌట్ అవ్వవు. ఇది నీకు ఏంటంటే ఇప్పుడు నీకు తెలిసిన విషయమే నా కోసం ప్రేక్షకుల కోసం చెప్పిస్తున్నావు తప్ప ఎంత మందిని చూడలేదు. పడిన వాళ్ళని చూసావు, లేచిన వాళ్ళని చూసావు, పడి లేచిన వాళ్ళని చూసావు, పడిపోయి పడుకున్న వాళ్ళని చూసావు. పడిపోయినప్పుడు ధైర్యంగా ఉండాలి. మనం ఓటమిలో ఉన్నప్పుడు పాజిటివ్గా ఉండాలి. అప్పుడు లేకపోతే అయిపోయినట్టు. కరెక్ట్. చాలా మంది పడిపోయి తాగేసి పడుకుంటారు కదా, ఇంకా మనం ఓడిపోయామని. ఎందుకు వెళ్ళిపోతారంటే వాడు తనకంటే జూనియర్ సక్సెస్ కొట్టి తను సక్సెస్ ఫ్లాప్లో ఉన్నప్పుడు తట్టుకోలేక తాగేస్తారు. అవును. ఏంట్రా ఈ సినిమా ఇదో హిట్, అదే నా రోజుల్లో అంటే అవుతాడు, ఇంక రాడు, అయిపోయింది, ఇంకలేడు. మారుతిరారు మాట మళ్ళీ చెప్తాను, ఆ రోజుల్లో అన్న ఉంటే వార్ధక్యం వచ్చింది. అవును, ఆ రోజుల్లో అన్న మేము అప్పట్లో అంటే అవుట్ అయిపోయింది, క్లోజ్. జగన్ గారు అండు కాబట్టి లేస్తాడు. జగన్ గారు అండు. అదే ఇప్పుడు చిరంజీవి గారి తాలూకా మనశంకర్ వరప్రసాద్ గారి సినిమా తర్వాత ఇప్పుడు మళ్ళీ బాబీ స్టార్ట్ చేస్తున్నారు కదా. ఇది కంప్లీట్ యాక్షన్ మాస్ బ్లడ్ షెడ్. వాళ్ళు చెప్పిన దాంట్లోనే బ్లేడ్ దట్ సెట్స్ ది బ్లడ్ బెంచ్ మార్క్ ని పెట్టడం జరిగింది కదా. ఈ ట్రాన్స్ఫర్మేషన్ గురించి వాట్ ఈస్ యువర్ కామెంట్ చిరంజీవి గారి మీద? చిరంజీవి గారు పాదరసం అండ్ ఈజ్ పర్సనాలిటీ. ఆయన దేనికైనా అలవోకగా మోల్డ్ అయిపోవాలి. ఇప్పుడు ఆయన కొత్తగా ఫ్యామిలీ డ్రామా చేసినాడు, ఇప్పుడు యాక్షన్ చేయటం ఏంట్రా, లేకపోతే యాక్షన్ చేసినాడు ఫ్యామిలీ డ్రామా చేయటం ఏంటి, కామెడీ చేయటం ఏంటి. దే ఆర్ బియాండ్ దట్. చిరంజీవి గారు ఇస్ బియాండ్ ప్లానింగ్. ప్లానింగ్ ఈజ్ బియాండ్ ప్లానింగ్. హీ హిమ్సెల్ఫ్ ఈజ్ ఏ ఆర్గనైజేషన్. హీఈస్ అన్ ఆర్గనైజేషన్ బై హిమ్సెల్ఫ్. హీ కెన్ ఇప్పుడు ఆయనకున్న స్టోరీ నాలెడ్జ్ ఎవరికి లేదు. అవునా? ఆయనకున్న స్టోరీ నాలెడ్జ్ కంటే కూడా స్క్రీన్ ప్లే నాలెడ్జ్. అనిల్ రావిపూడి అండ్ చిరంజీవి గారి సినిమా ఎందుకు అంత పెద్ద హిట్ అయిందంటే అనిల్ రావిపూడికి ఎంత స్క్రీన్ ప్లే నాలెడ్జ్ ఉందో చిరంజీవి గారికి అంత ఉంది, నో డౌట్. ఎలా చెప్తే చిన్నపిల్లలకు కూడా అర్థమవుతుంది, ఎలా చెప్తే అన్యమనస్కంగా సినిమా చూస్తున్నాడు కూడా మొత్తం అర్థమవుతుంది ఆయన చెప్పగలడు. ఏదో యాదాలాపంగా సినిమా చూసేవాడు కూడా అర్థమైపోతుంది సినిమా అయింది. ఫోన్ చూసుకుంటూ ఇలా చూసేదా సినిమా అర్థమైపోతుంది. అంత స్క్రీన్ ప్లే నాలెడ్జ్ ఉన్న వ్యక్తి చిరంజీవి గారు. అండ్ ఆయన స్పాట్ ఇంప్రూవ్మెంట్స్ అవన్నీ మ్యాజికల్. అందువల్ల బాబీ కూడా వాల్టరీ వేరే కొట్టారు ఇద్దరు. బాబీ కూడా ఏంటంటే చిరంజీవి గారి మీద అభిమానంతో పనిచేసే వ్యక్తి కదా. ఇప్పుడు వినాయక్ తర్వాత మళ్ళీ బాబీనే. వినాయక్ గారు 2 సినిమాలు చేశారు చిరంజీవి గారితో, 2 బ్లాక్ బస్టర్. ఎందుకంటే మీటర్ కుదిరింది, ఈక్వేషన్ కుదిరింది కదా. ఇప్పుడు బి గోపాల్ బాలకృష్ణ గారు, వినాయక్ చిరంజీవి గారు, రాఘవేంద్రరావు గారు చిరంజీవి గారు, వీళ్ళవి ఒక టైమింగ్. లీనార్డో డికాప్రియో మార్టిన్ స్కార్సిసి అదొక టైమింగ్. రాబర్ట్ డినీరో మార్టిన్ స్కార్సిసి వాళ్ళవి కాంబినేషన్స్. మన జనం చూడడానికి ఇష్టం, మోజుపడతాం. మహేంద్రన్ రజనీకాంత్ ఒక కాంబినేషన్ ఆ రోజుల్లో, మీకు తెలిసింది కదా. అదే విజయకాంత్ మన విజయవాడ ఫాదర్ చంద్రశేఖర్, ఎస్ఏ చంద్రశేఖర్, విజయకాంత్ సినిమాలో చూస్తాం కదా. అవును, వాళ్ళు అంతే ఒక జనప్రియమైన కాంబినేషన్. అలా ఇప్పుడు బాబీ అండ్ చిరంజీవి గారు తీసుకునేనన్ని జాగ్రత్తలు ఒక సినిమా మీద
ఎవ్రీ డిపార్ట్మెంట్ మీద ఆయన గ్రిప్ ఉంది. ఇంకా ఏముంది? అదే ఇప్పుడు అసలు హాట్ టాపిక్ గా మాట్లాడుకునేది ఇప్పుడు పెద్ద. మరి ఇది హర్ట్ అవుతారో పాజిటివ్గా తీసుకుంటారో. చాలా కష్టపడ్డాడు చరణ్. అంత కష్టపడటం మానవ సాధ్యం కాదు అన్నంత కష్టపడ్డాడు. చూసారు ఎంత కష్టపడ్డాడు. ఆ శరీరం ఫామ్ చేయటం బ్రదర్ నాట్ నార్మల్ థింగ్. ఎన్నో త్యాగాలు చేయాలి, తిండి మానేయాలి, చెత్త నానా ఇది మనకి రుచి పచి లేనివి తినాలి. 2 రోజులు చేస్తే ఇంక చాలే హీరో మన కెమెరా చేసుకుందాం అనిపిస్తుంది, మీకు తెలుసా? అవును, చాలే అమ్మ పెట్టింది నేను పడుకుందాం సినిమా ఎవడో చేస్తాడో చూద్దాం అనిపిస్తుంది, కానీ హీరో అవుతాం అనిపిస్తుంది. అంత కడుపు మార్చుకుని ఇది నాలిక మార్చుకోవాలి, కడుపు మార్చుకోవాలి, కథలు పెంచాలి, కష్టపడాలి, భాష నేర్చుకోవాలి. విజయనగరం భాష మాట్లాడాడు, శ్రీకాకుళం యాస మాట్లాడాడు, ఉత్తరాంధ్ర భాష మాట్లాడాడు, శరీరం చేశాడు, కష్టపడ్డాడు. ఏఆర్ రెహమాన్ పాటలు అదిరిపోయినాయి. ఇది కాక ఆ డైరెక్టర్ మీద చాలా మంచి హోప్ ఉంది. అంటే సుకుమార్ నుంచి వచ్చాడు, ఫస్ట్ పిక్చర్ కూడా చాలా పెద్ద హిట్ కదా. పెద్ద హిట్ కదా, నియర్ పర్ఫెక్ట్ ఫిల్మ్ తీసాడు, తప్పెంచలేని సినిమా తీశాడు, బుచ్చి తప్పెంచలేని సినిమా తీశాడు. అండ్ పెద్దకున్న బడ్జెట్కి, పెద్ద తీసుకున్న టైంకి వాళ్ళకి ఒక ఫెసిలిటీ ఉంది, తప్పు చేయక్కర్లేనంతసేపు తీయచ్చు. అది తప్పు చేస్తే మనం తీసుకోవచ్చు కదా. సుకుమార్ సినిమా ఉంది పుష్ప, తప్పు చేసే ఛాన్సే లేదు. రంగస్థలం తప్పు చేసే ఛాన్సే లేదు, ఎందుకంటే తేడా వస్తే మనం తీసుకుంటారు. అందుకనే పెద్ద సినిమాలకు ఫెసిలిటీ ఉంది. 3 ఏళ్ళు తీశారు, ఏది అడిగినా చేసే హీరో దొరికాడు వాళ్ళకి. ఏదైనా చేస్తాడా చాలా, ఎన్నిసార్లు అడిగితే అన్నిసార్లు చేస్తాడు. ఇంకా బ్రహ్మాండమైన ప్రొడ్యూసర్ ఉన్నాడు. ఒకసారి మెగాభిమానుల కోలాహలం నడుస్తుంది. ఇంకేముంది, సిల్వర్ స్క్రీన్ మరొకసారి అది జుమ్ అనిపిస్తుంది, గ్యారెంటీ. ఇంకొక ల్యాండ్ మార్క్ ఫిల్మ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అవునా? అంటే రైటర్ గా నీకు ఒక అబ్జర్వేషన్ ఉంటుంది. ట్రైలర్ చూస్తుంటేనే అంతమంది క్యారెక్టర్ ఉన్నారు. శివరాజ్ కుమార్ ఉన్నాడు, ఆయన ఊరికే ఒప్పుకోడుగా సినిమా. కరెక్ట్. ఏమంటే సరదాగా కట్అవుట్లు జగత్ బాబు ఊరికే ఒప్పుకోడుగా సినిమా. పెద్ద క్యాస్టింగ్ పెడితే ఉపయోగం ఏంటంటే తెలియకుండా రచయిత వాళ్ళ కోసం క్యారెక్టర్ రాస్తాడు. ఇప్పుడు వాళ్ళ కోసం రాస్తేనే యాక్టర్ వస్తాడు. యాక్టర్ వచ్చాక ఇంకా అద్భుతమైన డైలాగ్ రాస్తాడు. ఆ యాక్టర్ గొంతు రాజు. ఇప్పుడు కైకాల సత్యనారాయణ గారికి డైలాగ్ రాయడానికిను సాక్షి గారు డైలాగ్ రాయడానికి తేడా ఉంటుంది కదా. తేడా ఉంటుంది. అంటే సాక్షి గారు కూడా ఎస్టాబ్లిష్ కాబట్టి ఆయనకు కావాల్సిన టోన్ లో ఆయనకు రాస్తారు. క్యారెక్టర్ రంగారావు సత్యనారాయణ గారికి రాసే డైలాగ్ వేరే ఉంటాయి. ఇప్పుడు సాక్షి గారు ఉంటారు, ఆయనకి ఏంటి పాపం, ఆయన మధ్యతరగతి బిలో మధ్యతరగతి గెటప్లో ఆయన మనం అలవాటు పడ్డాం. ఇప్పుడు ఆయనకి అర్జెంటుగా జమీందారు అండి సాక్షి రంగారావు గారు అంటే, ఎవడో జమీందారిని చంపేసి కాసేపు తిరుగుతున్నట్టు ఉంటాడు. అలాగే రైటర్కి యాక్టర్ కావాలి. ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారు ఉంటే, ప్రకాష్ రాజ్ వస్తుంటే రాసేస్తాను డైలాగ్. ప్రకాష్ రాజ్ని ఎన్నిసార్లు తిట్టాడంటే, రైట్ క్యారెక్టర్ పేరు రాసి ఏరవంటారా, నా పేరు నీలకంఠం, లేకపోతే నా పేరు పలానా మోహన్ రావు, పిఆర్ అని రాస్తారు. ప్రారా నా పేరు ప్రారా అని. డైలాగ్ రైటరు అసిస్టెంట్ డైరెక్టర్ ప్రకాష్ రాజ్ డైరెక్టర్ ప్రారా అని రాస్తారు ఇనిషియల్గా, లేకపోతే పిఆర్ పి రాజ్ అని రాస్తారు. కోపం వచ్చేస్తుంది ఆయనకి. ఎందుకంటే నేను చెప్పే అలా రాయకపోతే డైలాగ్ రాదు. నీలకంఠం ఏమంటాడు, మంచినీళ్ళు తీసుకురావే అంటాడు పెళ్ళాన్ని. ప్రకాష్ రాజ్ అంటే ఎంతసేపు చెప్పాలి, మరి చెప్తాడు డైలాగ్. గిలితే గిల్లుచుకోవాలి కానీ అరవకూడదని డైలాగ్ చెప్తాడు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.